ఒకనాడు శ్రీ మహాలక్ష్మి ఆమె అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవి పందెం వేసుకున్నారట. అదేమిటంటే అదృష్టవంతుణ్ణి చెడగొట్టగలమని, దురదృష్టవంతుణ్ణి కూడా బాగు చేయగలమని జ్యేష్ఠాదేవి అందట. ఆ మాటలకు సరేనని లక్ష్మీదేవి కూడా అందట. అయితే ఒక దురదృష్టవంతుడు వెళ్లే దారిలో ధనరాశిలో ఉన్న మూట ఒకటి పాడవేసి అతన్నే ఇద్దరు గమనిస్తూ ఉన్నారట. అతను తాను రోజు వెళ్లే దారిలో వెళుతూ ఎప్పుడు ఈ దారేనా, ఈ రోజు వేరే దారిలో వెళదామని అతను మనసులో అనుకుంటూ రోజు అతను వెళ్లే దారిలో కాకుండా కొత్త దారి గుండా వెళ్ళాడట. అది చూసి జ్యేష్ఠాదేవి సరే ఈసారి అదృష్టవంతుణ్ణి చెడగొడదామనే ఆలోచనతో ఒక అతని భవనం పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు భవనంపై విరుచుకుపడమని ఆజ్ఞాపించిందట. ఆ చెట్టుని ఆ వృక్షం పెళ్ళపెళ్ళమంటూ ఒరిగి ఆ భవంతిపై పడిందట. ఆ భవంతిపై వృక్షం పడడంతో ఆ ప్రాంతం అంతా బద్దలైంది. ఈ విషయం గమనించిన ఆ అదృష్టవంతుడు బాధపడుతూ గుండెలు బాదుకుంటున్న అతన్ని చూసి లక్ష్మీదేవితో ఆమె అక్క, చూసావా నీ కృప ఉన్న ఆ అదృష్టవంతుణ్ణి ఎలా చేశానో అన్న మాటలకు శ్రీ మహాలక్ష్మి చిరునవ్వు నవ్వి ఒక్కసారి అటు చూడు అని పలికిందట. లక్ష్మీదేవి పలికినటువంటి ఆ పలుకులకు తన అక్క ఆ వైపు చూసి ఆశ్చర్యపడిందట. కారణం ఏమిటి అంటే కూలిపోయిన అతని భవనం నుండి వాళ్ళ పెద్దలు దాచిన నిధి బయటపడింది. ఆ ధనాన్ని ఎంతో సంతోషంగా తీసుకున్నాడు ఆ అదృష్టవంతుడు. అప్పుడు లక్ష్మీదేవి అక్క అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేము, దురదృష్టవంతుణ్ణి బాగు చేయలేము అని ఒప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. దీనిని బట్టి మనకు ఏదైనా మంచి జరగాలని ఉంటే ఎవ్వరూ ఆపలేరు, దానంతటా అదే వస్తుంది. మన తలరాతను ఎవ్వరూ మార్చలేరు. మన జీవితంలో ఏది జరగాలనుందో అదే జరుగుతుంది. మనం చేయవలసింది సత్ప్రవర్తన, దైవభక్తి, మానవత్వం లాంటి మంచి గుణాలను కలిగి ఉంటే కనుక కీడు జరిగే సమయంలో కూడా మేలు జరిగే అవకాశం ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.